పోస్ట్ ఆఫీసు వద్ద గల ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే పోస్ట్ ఆఫీస్లో నెల నెల ఒక 500-600 రికరింగ్ డిపాజిట్ చేసుకుంటాం, 5 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో డిపాజిట్ చేస్తాం. అవి ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బు మనము విత్డ్రా చేసుకోవడానికి వీలు ఉంటుందా? లేదు. పోస్ట్ ఆఫీస్లో నాకు డబ్బులు ఉన్నాయి, కిసాన్ వికాస్ పత్రాలు, ఇందిరా వికాస్ పత్రాలు ఈ రూపాల్లో పెట్టుకుంటామండి. పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్లు చేసుకుంటాము, కిసాన్ వికాస్ పత్రాలు కొనుక్కుంటాము, కిసాన్ వికాస్ పత్రాలు, ఇందిరా వికాస్ పత్రాలు ఇవన్నీ కొనుక్కుంటామండి. మరి అదేవిధంగా ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో డిపాజిట్ చేద్దాం. మా దగ్గర డిపాజిట్ ఉంది, ఈ బాండ్ తీసుకొని నాకు చెక్లాలు ఇవ్వండి, నాకు బంగారం ఇవ్వండి, నాకు బట్టలు తీసుకుంటాను, లేకపోతే వీటిని కొనుక్కుంటాను అని ఇమ్మీడియట్గా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. వాటిని నగదుగా మార్చుకోవాలి, టైం పడుతుంది కదమ్మా. అందువల్ల దాన్ని బ్రాడ్ మనీ అంటాం. బ్రాడ్ మనీ అంటే చాలా రూపాల్లో ఉంది, అంటే నగదుగా మార్చుకొనడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. బ్రాడ్ మనీనే, కానీ ఎకానమిస్టులు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. పోస్ట్ ఆఫీసుని M3 వరకే తీసుకున్నాడు సుకుమాయ్ చక్రవర్తి. ఆయన చెప్పినాడు అంతే. మనం తీసుకుంటామా తీసుకోవడం అనేది మన అభిప్రాయం, నీ డౌట్ కన్సిడర్ చేస్తాం మేము, కానీ సుకుమాయ్ చక్రవర్తి చేయలేదమ్మా. నేనేం చేయాలో చెప్పు తల్లి. ఆయన ఏమంటాడంటే సుకుమాయ్ చక్రవర్తి దాన్ని తీసుకోలేదు, నాకు వద్దయా దీని గురించి నేను ఆలోచించను అంటాడు. ఎందుకంటే ఆయన ఈ సుకుమాయ్ చక్రవర్తి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి వాటిని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అందువల్ల దాన్ని మనం బ్రాడ్ మనీ అనలేదు. మన ఆలోచన ప్రకారం మనం కూడా అనొచ్చు, కానీ సుకుమాయ్ చక్రవర్తి అనలేదు. సుకుమాయ్ చక్రవర్తి, ఈ సుకుమాయ్ చక్రవర్తి యొక్క నివేదికను ఫైనలైజ్ చేస్తారు ఎవరు? గవర్నమెంట్, RBI. అందువల్ల దాన్ని ఆమోదించాలి మనం, అంతే. సో ఇంకో కోణం నుంచి పరిశీలిస్తే కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ కదా?